వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ అయితే నేను మార్నింగ్ బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. ఇవాళ మా బాబుకి వ్యాక్సినేషన్ ఉంది, 9th మంత్ వ్యాక్సినేషను. సో అసలు ఆ రోజంతా ఏం చేశామో, ఆ వ్యాక్సిన్ వేసినాక బాబు ఎలా ఉన్నాడు ఏంటి అనేదంతా నేనైతే షూట్ చేశాను. ఇదైతే మార్నింగ్ అండి. నేను మార్నింగ్ బాబు లేకముందే లేచి పనులన్నీ అయితే చేసుకున్నాను. పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను. బాబు అయితే నిద్రపోయాడు, బాబు లెగిసిపోయాడు. ఇంకా బాబు లేచినాక ఇంకా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా వీడియోస్ ఇదే మొదటిసారి చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది మాత్రం కామెంట్ చేయండి ప్లీజ్. నేను ఆల్రెడీ అడిగాను, ఎవరు కామెంట్ చేయట్లేదు. నచ్చుతున్నాయా లేదా, లెంతీగా ఉంటున్నాయా, బోరింగ్గా ఉంటున్నాయా, పోనీ మోటివేషనల్గా ఏమన్నా ఉంటున్నాయా అనేది చెప్పండి. నేను ఒక 9 months బాబుతోటి ఇంకా ఇంట్లో పనులు ఎలా చేసుకుంటాను ఏంటి, ఇంకా నా లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు అదంతా మీతోటి షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఇంకా అసలు ఇప్పుడు నేను ఈరోజు అయితే మార్నింగ్ హడావిడిగా పనులన్నీ చేసుకోవాలి. ఎందుకంటే వ్యాక్సిన్ చేయిస్తాం కదా. వ్యాక్సిన్ చేయించినాక బాబుకి ఫీవర్ వచ్చి ఇంకా దిగడనమాట, ఏడుస్తూ ఉంటాడు. ఇంకా అసలు పని ఏం చేసుకోలేము. సో అందుకనే వ్యాక్సిన్కి వెళ్ళే ముందే ఇంట్లో పని అంతా చేసేసుకొని వెళ్ళిపోతే ఇంక మనకైతే ఏం టెన్షన్ ఉండదు, టెన్షన్ లేకుండా ఉంటుంది. ఇంక ఇవాళ సాటర్డే, ఇంకా అందుకని మొత్తం క్లీనింగ్ చేసుకుంటున్నాను ఇల్లంతా. ఇంకా దేవుడికి పూజ అది చేసుకుంటాం కదా. మా వారు టెంపుల్కి వెళ్తారు, ఎవ్రీ సాటర్డే వెళ్ళి రావి చెట్టు దగ్గర పూజ చేసి వస్తారు శనీశ్వరుడికి. ఇంకా అక్కడ పూజ అది చేయాలి. ఇంట్లో కూడా మనం డైలీ పూజ చేసుకుంటాం కదా, డైలీ పూజ ఖచ్చితంగా చేస్తారు. ఇంకా అందుకని అంతా క్లీన్ చేసుకుంటున్నాను. నేను ఒక పక్క నా పనులు చేసుకుంటుంటే వీళ్ళైతే ఇక్కడ బయట కూర్చొని ఉన్నారు. వీళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను ఇంట్లో ప్రశాంతంగా పని చేసుకుంటున్నాను, లేకపోతే కనుక ఏ పని అవ్వదన్నమాట. ఇంకా నేనైతే ఇక్కడ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అనేది తాగుతున్నాను. ముందు రోజునైతే నేను ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అనేది పెట్టేసుకున్నాను పక్కన. కుకుంబర్ అంటే దోస అండ్ లెమన్ వేసేసి నేనైతే పెట్టాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఆ వాటర్ అయితే తాగేస్తున్నాను. సో మన ఫేస్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మన బాడీ కూడా హైడ్రేటెడ్గా ఉంటుంది, డిహైడ్రేట్ కాకుండా. చాలా అంటే చాలా మంచిది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఈ రెసిపీ అనేది కూడా ఆల్రెడీ నేను షార్ట్స్లో షేర్ చేశాను. మీరు క్లియర్గా కావాలి అంటే చూడండి షార్ట్స్లో. ఓకేనా? ఇంక ఇక్కడైతే నేను నా మార్నింగ్ పని అయితే స్టార్ట్ చేసేసాను. అట్లుకి పోసుకున్నాను, అట్లుకి. సో అట్లు పిండి అదంతా చేసుకుంటూ పక్కన చట్నీ చేస్తున్నాను. బాబు అయితే బయట ఉన్నాడు. ఇంకా నా పని అంతా హడావిడిగా ఉంటుంది. మార్నింగ్ మాత్రం చాలా హడావిడి ఉంటుంది, ఈవినింగ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మార్నింగ్ మాత్రం ఎందుకు హడావిడిగా ఉంటుందంటే, ఇంకా మార్నింగే కదా మనకు చాలా పనులు, బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, ఇంకా స్నానాలు, బాబుకి మసాజ్ అని, ఫుడ్ పెట్టుకోవాలి, అలా చాలా పని ఉంటుంది కాబట్టి మార్నింగే చాలా బిజీ. ఇంకా ఆ టైంలోనే బాబు అయితే హవి అయితే బాగా ఏడ్చేస్తూ ఉంటాడు ఎత్తుకోమని. ఇంకా ఆ పని ఈ పని అంటే అవ్వదు. ఇంక ఇవాళ వీకెండ్ కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇంకెందుకంటే అత్తయ్య వాళ్ళని, హస్బెండ్ వాళ్ళని ఎవరో ఒకళ్ళు పట్టుకుంటారు కదా. సో అందుకని చెప్పి ఇంకా వీకెండ్ కాబట్టి ప్రశాంతంగా అయితే చేసుకోవచ్చు. ఇంకా హబీనైతే వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి ఇంకా హడావిడిగా పనులు అయితే చేసేసుకోవాలి. ఇంకా వ్యాక్సిన్ అయినా అవ్వదు. ఇంకా బ్యాక్గ్రౌండ్లో మా వారు మాట్లాడుతున్నారు. మా అబ్బాయి ఏమో బాయ్ చెప్తున్నాడు నాకు. ఈ మధ్య బాయ్ చెప్పమంటే బాయ్ చెప్తున్నాడు. దా అంటాడు, అబ్బా అంటాడు, ఎన్ని వస్తున్నాయో కూర్చుంటాడు, అరుస్తాడు. పిలవాలి అంటే అని పిలుస్తాడు. మా అబ్బాయి మా ఇంట్లో ఏంటంటే మిక్సీ వేయాలంటే మా అబ్బాయికి భయపడిపోవాల్సి వస్తుంది. చూడండి, మిక్సీ వేసామంటే ఎలా ఏడుస్తున్నాడో. ఇది చాలాసార్లు జరిగింది. అప్పటికి నేను చాలా అలవాటు చేశాను. నాన్న డుర్రేస్తున్నాను చూడు, అలా చెప్పి డుర్ర అంటే మిక్సీ అనమాట బాబు భాషలో, హవీ భాషలో. కానీ ఇంకా ఫస్ట్ నుండి మనం ప్రిపేర్ చేయాలి. చిన్నగా వేసి చూపిస్తా, వేస్తే కనుక ఏడవడు, లేదంటే కనుక ఇక కుక్క పెట్టి బాగా ఏడ్చేస్తాడు. అసలు ఏంటో మరి. ఇంకా అంటే సడన్గా అంత పెద్ద సౌండ్ కదా, సో అందుకని భయపడతాడు. చిన్నపిల్లలు కదా, ఇంకా వాళ్ళకి తెలీదు. అందుకని చెప్పి ఇంకా చాలాసేపు ఆపడు. ఇంక ఫైనల్గా ఏడుపైతే ఆపేసి వాళ్ళ తాత మీద ఎక్కేసి ఆడుతున్నాడు అనమాట, దౌర్జన్యం చేస్తున్నాడు వాళ్ళ తాత మీద అయితే. ఇంకా అలా ఉంటుంది మరి పిల్లలతోటి. ఇంకా పిల్లలతో ఉంటే అసలు టైం ఎలా అవుతుంది ఏంటి, అసలు మామూలు హడావిడి ఉండదు. ఇంక ఇక్కడైతే నేను మధ్యాహ్నం లంచ్లోకి పప్పు కడిగి పెట్టున్నాను పక్కన. ఇంకా మా అత్తయ్య కూడా అక్కడ టీ అది పెట్టుకున్నారు. ఇంకా పప్పు అది కడిగేసుకొని ఇంకా క్యాబేజీ పప్పు చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ నేను. క్యాబేజీ పప్పు, అన్నము, ఇంకంతే సింపుల్గా.
ఇంక ఇవాళ సాటర్డే కాబట్టి ఎవరింట్లో అయినా పప్పే ఉంటుంది కదా, పప్పు కంటే ఇంకేముండదు. ఎవరింట్లో అయినా కాల్ చేస్తే పప్పు చారు, ఇంకా అంతకంటే ఏముండదు. ఇంకా మా అత్తయ్య వాళ్ళైతే రోజు మార్నింగ్ టీ తాగుతారనమాట, వాళ్ళకి హ్యాబిట్ ఉంది. ఇంకా తాగకపోతే హెడేక్ వస్తుందంట. ఇంకేదైనా సరే ఒకటి అలవాటు అయిందంటే కనుక అది తినకపోయినా తాగకపోయినా అదొక మనకి తినలేదు తాగలేదు అని ఉంటుంది కదా. సో అలాగనమాట. టీ తాగలేదంటే కనుక ఇంకా వాళ్ళకి తలనొప్పి వచ్చేసినట్టు ఏదో ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంక ఇక్కడైతే వాళ్ళ తాత టీ తాగుతుంటే తాగాలంట, వాళ్ళ నాయనమ్మ పిలుస్తుంటే వెళ్ళట్లేదు. అది ఎందుకు తీసుకుంటున్నారని చెప్పేసి ఇంకా అలా ఉంటుంది. ఏం అర్థమవుతుందో ఏంటో ఈ పిల్లలకి. అది తాగుతావంటే అది వేస్తున్నాడు. అమ్మో ఇవ్వద్దు కాలిపోయిద్ది అండి. అసలు మేము టీ ఏం తాగించము. అసలు మామూలు పాలు కూడా నేనైతే ఇవ్వను, ఎందుకంటే హెల్దీ కాదని చెప్పి బ్రెస్ట్ ఫీడింగే ఇవ్వాలి, ఇంకేం మిల్క్ ఇవ్వకూడదు 1 year వరకు అని చెప్పి నేను డాక్టర్ చెప్పారు. నేను కూడా కొన్ని చోట్ల చదివాను, అందుకని అసలు నేనేమి ఇవ్వను. అంతా మ్యాక్సిమం కాదు, మొత్తం 99.9% హోమ్ మేడ్ ఫుడ్డే ఉంటుంది. ఇంకా 0.11% ఏంటంటే సెర్లాక్ ఉంటుంది. ఎప్పుడైనా రేర్ కండిషన్స్లో మాత్రమే సెర్లాక్ అనేది యూజ్ చేస్తాను. ఉగ్గు అనేది మాత్రం నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను, ఆ ఉగ్గే నేను వాడుతున్నాను. ఇంకా మార్నింగ్ మేము దోశ వేసుకున్నాం కదా, దోశ అంటే అరగదులే అని చెప్పి నేనైతే ఉగ్గు పెట్టేస్తున్నాను ముందు బాబుకి. ఇంక ఇప్పటి వరకు ఆడుతున్నాడు, లేవగానే పెట్టామంటే తినకుండా ఇంకా అలాగా అల్లరి చేస్తూ ఉంటాడు. సో అందుకని చెప్పి నేనేం చేస్తానంటే కొంచెం సేపు ఆడుకొని ఇస్తాను, ఒక 1/2 hour 1 hour. అప్పుడైతే అప్పుడు కొంచెం తింటాడు, లేదంటే కొంచెం కూడా తినకుండా మొత్తం ఇంకా అల్లరి చేసి ఏడుస్తూ ఉంటాడు. ఇంక ఇక్కడైతే డీసెంట్ బాయ్లో కూర్చొని రిమోట్తో ఆడుకుంటున్నాడు, రిమోట్ పగలగొడతాడు కూడా. ఇంకా టీవీలో సుప్రభాతం పెట్టాము, ఇంకా సుప్రభాతం వింటూ నేనైతే పని చేసుకుంటున్నాను. నాకు మ్యూజిక్ వింటూ పని చేసుకోవడం చాలా ఇష్టం. ఇంక ఇక్కడైతే నేను వెజిటేబుల్స్ కట్ చేసేస్తున్నాను. పప్పులోకి మిర్చి అన్నీ క్యాబేజీ పప్పు చేసుకుంటున్నామని చెప్పాను కదా. క్యాబేజీ మనకి లేడీస్కి చాలా మంచిది, వీక్లీ వన్స్ అయినా తినాలంట. సో మనకి క్యాన్సర్స్ అవి రాకుండా ఉంటాయంట. ఈ మధ్య మా ఆయనకి క్యాబేజీ అంటే బాగా నచ్చుతున్నట్టుంది. ప్రతి వీక్ ఎవ్రీ వీక్ 2 క్యాబేజీలు తెస్తున్నాడు. అసలు నాకైతే చిరాకు వస్తుంది, ఏంటి ఈ క్యాబేజీలన్నీ. కానీ మంచిది, హెల్దీ ఫుడ్ కదా, మంచిదే. కానీ మరీ వీక్లీ 2 times అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది తినాలంటే. అన్ని రకాలు తినాలి కదా. ఇంకా మా ఆయన క్యాబేజీ పిచ్చి వచ్చింది ఈ మధ్య. ఇంకెన్ని రోజులు ఎలాగే తెస్తాడో తెలియదు. ఇప్పుడు ఒక క్యాబేజీ ఉంది కదా, మళ్ళీ ఇంకో క్యాబేజీ కూడా ఉంది, ఇది కట్ చేసి నాకు కూడా ఇంకో క్యాబేజీ కూడా ఉండాలి. ఇంకా అది ఇంకేంటంటే మనము ఎప్పుడైనా సరే పిలిస్తే పలికే అంత దగ్గరలో ఉండాలేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇప్పుడు మేమేమో లాంగ్లో ఉంటాము, ఇంకా ఇప్పుడు పర్లేదు తిరుపతి అంటే దగ్గరలోనే ఉన్నాం. కానీ అంతకుముందు అయితే పూణేలో ఉన్నప్పుడైతే మేము మా ఇంటికి రావాలంటే 18 hours, ఇండోర్లో ఉన్నప్పుడైతే ఒక ఫుల్ డే. ఇప్పుడు ఇక్కడ అమ్మ వాళ్ళకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు ఫోన్ చేసి చెప్తే అదే ఒక 1 hour 2 hours దూరం అయితే వెంటనే వెళ్ళిపోతాం. కానీ ఇంత దూరంలో ఉన్నప్పుడు వెళ్ళాలంటేనే చాలా ముందు టికెట్స్ అయి దొరకవు. ఇప్పుడు బాబుతోటి ఇంకా వెళ్ళాలన్నా వెళ్ళలేము, ఆలోచిస్తూ ఉంటాం, బాధగా ఉంటుంది కదా. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా మామయ్య కూడా సీరియస్ అయిందనమాట. అంటే కిడ్నీలో స్టోన్స్ వచ్చేసి సర్జరీ చేయాలని చెప్పారు. అప్పుడు నేను ప్రెగ్నెంట్ 7th monthలో అట్లా ఉన్నాను కదా. 7th monthలో ఉన్నప్పుడు అట్లా అయింది. ఇంకా మా మామయ్య అయితే రావద్దు, మీరు స్ట్రెస్ తీసుకోవద్దు, మళ్ళీ ప్రెగ్నెన్సీలో అటు ఇటు జర్నీలు వద్దు, నేను బాగానే ఉన్నాను, అంతా బాగుంది, కంగారు పడద్దు అని చెప్పి అయితే అన్నారు. ఇంకప్పుడు మేము వెళ్ళలేకపోయాము, ఎందుకంటే టికెట్స్ దొరకవు, తిరుపతి నుంచి అస్సలు టికెట్స్ దొరకవు చెప్పాలంటే కనుక. ఇంకా అలా అయింది. దాని తర్వాత మళ్ళీ మేము బాబు హవి పుట్టి లాస్ట్ ఒక 2 months బ్యాక్ అనుకుంటా, మళ్ళీ కొంచెం చిన్నగా యాక్సిడెంట్ అయింది. అప్పుడు చెయ్యి గూడు జారిపోయింది, గూడు కొంచెం ఫ్రాక్చర్ అయింది, కట్టాలన్నారు మా మామయ్యకి. అప్పుడు కూడా వెళ్ళలేకపోయాము. అందరూ వెళ్ళారు, మేము చాలా దూరంలో ఉండడం, ఈ ప్రెగ్నెన్సీ బాబు మళ్ళీ టికెట్స్ అవి దొరక్కాక మళ్ళీ క్లైమేట్ చేంజ్ అంత ఫాస్ట్గా అయితే కనుక మళ్ళీ బాబు ఏమన్నా ఇబ్బంది పడతాడేమో అని చెప్పి అప్పుడు కూడా రావద్దు అని చెప్పి అన్నారు. ఇంకా జాబ్లో కూడా ఆఫీస్లో పద్దాక వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇవ్వరు కదా, అది కూడా కొంచెం ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఇంక ఇక్కడైతే వ్యాక్సిన్కి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి ఎంత హుషారుగా ఉన్నాడో బాబు అయితే. పాపం తెలియదు కదా వ్యాక్సిన్కి వెళ్తున్నాం అని చెప్పి. వ్యాక్సిన్కి వెళ్ళినాక ఉంటుంది. నాకైతే చాలా మా ఇంట్లో అందరం అయితే చాలా టెన్షన్ పడుతున్నాము, ఎందుకంటే ఇవాళ 4 injections చేస్తారు. అందుకని చెప్పి ఎలా ఉంటాడో, ఏడుస్తాడో, ఫీవర్ వస్తుంది, క్లైమేట్ చేంజ్ చాలా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి. ఇంకా లిఫ్ట్లోకి ఎక్కామంటే మాత్రం మా అబ్బాయికి లిఫ్ట్ చూడడం అంటే చాలా ఇష్టం. ఇంకా లిఫ్ట్లో పైకి వెళ్తున్నా కిందకి వెళ్తున్నా అలా అరుస్తూ ఉంటాడు.
ఇంకా లిఫ్ట్ అంటే అంత ఇష్టం అనమాట. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. నేను, మా వారు, హవి, మా అత్తయ్య మావయ్య వాళ్ళైతే ఇంట్లోనే ఉంటున్నారు. వ్యాక్సిన్ అనేది ఇంటి దగ్గరే. ఇంకా నేనైతే కొన్ని బొమ్మలు అయితే తీసుకొని వెళ్తున్నాను. ఇంకా వాళ్ళు బుక్ ఇస్తారు కదా, వ్యాక్సిన్స్ బుక్, అది కూడా పట్టుకొని తీసుకొని వెళ్తున్నాను. ఇంకెక్కడికి వెళ్ళినా సరే ఫైల్స్ అనేవి ఖచ్చితంగా మ్యాండేటరీ కదా పిల్లలతో. ఇక్కడ చూడండి, వాళ్ళ డ్రైవ్ చేస్తా సీట్లో కూర్చోబెట్టుకుంటుంటే అలా ఎగ్జైట్ అయ్యి అరుస్తూ ఉన్నాడు. పాపం తెలీదు, తర్వాత ఇంజెక్షన్స్ పొడుస్తారు. ఇంకా అప్పుడు నవ్వు ఉండదు అనమాట. అదే కొంచెం టెన్షన్గా ఉంది నాకైతే. ఇంక ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాము. మా ఇంటికి ఒక 5 minutes దూరంలోనే. క్లైమేట్ చూసారా ఎంత బాగుందో, చల్లగా ఉంది కదా క్లైమేట్. ఇక్కడ ఒక 3-4 days, ఒక 1 week నుంచి అయితే అసలు ఎండలు లేవు. ఒక 3 days వర్షాలు పడ్డాయి, కానీ ఇప్పుడు వర్షాలు లేవు. కానీ క్లైమేట్ మాత్రం కూల్గా ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి ఊరికి అట్లా చిన్నగా వర్షం పడుతుంది తప్పించి ఇంకేం లేదు. ఇంకంతా బాగానే ఉంది. క్లైమేట్ ఇలా ఉంటే బాగుంటుంది. మరి వర్షం పడితే మాత్రం చిరాకుగా ఉంటుంది అసలు. ఎందుకంటే అంత చిరాకు, బట్టలు ఆరవు, ఇంకేం చేయబుద్ధి కాదు, అలాగుంటుంది. ఇంకా ఎప్పుడైనా ఒకసారి పడితే బాగానే ఉంటుంది, కానీ అలా కంటిన్యూస్గా రోజు పడుతూ ఉంటే మాత్రం చిరాకు వస్తుంది. ఇంకా ఫైనల్గా మేమైతే వ్యాక్సిన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ అపార్ట్మెంట్లో ఒక రూమ్లో వేస్తారు. ఇంక ఇక్కడైతే విటమిన్ కే అని చెప్పి ఒక సిరప్ వేశారు. ఆ సిరప్ ఏంటంటే మనకి బ్రెయిన్కి విటమిన్ కే సిరప్ దేనికి అంటే రేయి చీకటి రాకుండా అండ్ బ్లడ్ క్లాట్ కావడానికి. ఎప్పుడైనా మనకి సర్జరీ అయ్యేటప్పుడు టెస్ట్ చేస్తారు కదా, బ్లడ్ ఎంతసేపట్లో క్లాట్ అవుతుంది అది ఇదని చెప్పి. ఇంక ఇక్కడైతే సిరప్ తాగడం ఏమో కానీ మొత్తం బయటే ఉంది. ఇంకా వ్యాక్సిన్స్ అయితే వేస్తున్నారు. బాగా ఏడ్చేశాడు. ఇవాళ వ్యాక్సిన్స్ చెప్పాను కదా, 4 వ్యాక్సిన్లు, 2 కాళ్ళకి 2 చేతులకి వేస్తారు. ఒక వ్యాక్సిన్ ఏమో పోలియోకి, ఒక వ్యాక్సిన్ ఏమో అమ్మవారు రాకుండా ఉండడానికి, ఒక వ్యాక్సిన్ ఏమో బ్రెయిన్ గురించి, ఇంకొక వ్యాక్సిన్ లివర్స్ గురించి. మొత్తం 4 వేశారు. అసలు ఇంకా అస్సలు చాలాసేపు ఏడుపు ఆపలేదు. ఇంకా వాళ్ళ నాన్న ఏదో ఒకటి చెప్పి మాయ చేసి అడి తిప్పి ఇటు తిప్పి ఆ చెట్లు ఈ చెట్లు ఇంకా అక్కడే చాలాసేపు ఉన్నాము. కొంచెం కామ్ డౌన్ అయితే ఇంటికి వద్దాము హడావిడి లేకుండా అని చెప్పి. ఇంకా వాళ్ళైతే ఏం చెప్పారంటే, ఆశా వర్కరు, కాళ్ళకి మాత్రం ఐస్ పెట్టండి, కొంచెం వాస్తుంది, చేతులకు మాత్రం అసలు ఏం పెట్టద్దు అని అయితే చెప్పారు. సరే అని చెప్పి మేమైతే వచ్చాము. కానీ ఇంకా ఫీవర్ వస్తే కనుక ఏంటి పరిస్థితి అని చెప్పి అయితే ఆలోచిస్తున్నాం. ఎందుకంటే నెక్స్ట్ డే మాకు తిరుమల పైకి వెళ్ళాలి దర్శనానికి. మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం, చెప్పాను కదా నేను లాస్ట్ వీడియోలో, తిరుపతి వీడియోలో. అందుకే మా అత్తయ్య వాళ్ళు రాలేదు, మేము టికెట్స్ బుక్ చేసామని చెప్పి. ఇంకా రేపు వెళ్ళాలి. ఇంకా పైన అంటే ఇంకా క్లైమేట్ చల్లగా ఉంటుంది. మళ్ళీ ఒకవేళ ఫీవర్ వస్తే కనుక చాలా ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి టెన్షన్ ఉంది. ఇంకెట్లా కొట్లా వాళ్ళ నాన్న అయితే మాయ చేసి పిల్లోడితో ఏడుపాపించాడు. ఏడుపాపాడు కదా అని మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళినాక ఆశా వర్కర్ ఏం చెప్పారంటే, ఫీవర్ వస్తుందమ్మా, టెన్షన్ పడొద్దు, ఎవ్రీ 4 hours పారాసెటమాల్ డ్రాప్స్ వేయండి. ఇవాళ కనుక ఫీవర్ ఉంటే మీరు స్నానం అది చేయించొద్దు, ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అదంతా ఉంది కదా అని అయితే చెప్పారు. ఇక్కడైతే నేను పక్కన ఆగాము. ఎందుకంటే బ్లీచింగ్ పౌడర్ కోసం. మా బాత్రూమ్ అనేది బాగా జారిపోతుంది అసలు కాలేస్తేనే. అది ఏమైందంటే ఫ్లష్ దగ్గర వాటర్ అనేది లీక్ అవుతుంది, అది రిపేర్ చేయించాలి. సరే ముందు అది బాగా క్లీన్ చేసేసి రిపేర్ వాళ్ళని పిలుద్దాము, బాగా జారిపోతుంది. ఎందుకంటే గబుక్నే ఉన్నారు కదా మా అత్తయ్య వాళ్ళు, జారిపోతే ఏమన్నా దెబ్బలు తగులుతాయి కదా, అందుకని చెప్పి నీట్గా అది చేయాలి అని చెప్పి అయితే తీసుకొని వచ్చాము. ఇంటికి వచ్చినాక ఎలా ఉంటాడో ఏంటని కింద వేసి చూస్తే పర్లేదు, బాగానే ఉన్నాడు. మా అత్తయ్య వాళ్ళు అడుగుతున్నారనమాట, ఏంటి ఎన్ని ఇంజెక్షన్స్ చేశారు, ఏమైంది, బాగా ఏడ్చాడా, ఏమేమి చెప్పారు ఆశా వర్కర్ వాళ్ళు, ఏం రెమెడీస్ ఏంటి, రేపు మళ్ళీ మనం వెళ్ళాలి కదా అని చెప్పి. ఇక్కడ ఒక పక్కన మా అత్తయ్య అయితే నేను పొద్దున అన్నీ కడిగి పెట్టి వెళ్ళి ఉంచాను కదా, మా అత్తయ్య అయితే వంట చేశారు. అన్నం వండేసి పప్పు ఉడకబెట్టి. మా బ్యాచ్ ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు ముక్కలేందే ముద్ద దిగదు బ్యాచ్ కాదు, చిప్స్ లేనిదే ముద్ద దిగని బ్యాచ్ అనమాట. మా ఇంట్లో వాళ్ళందరూ, నేను అంతగా ఇంటి తినను కానీ ఇంట్రెస్ట్గా, మా అత్తయ్య వాళ్ళు, మా హస్బెండ్, మా ఆడబిడ్డలు, వీళ్ళందరూ అయితే చిప్స్ లేనిదే ముద్ద దిగదు. అందుకనే చూడండి, చిప్స్ లేకపోతే మాత్రం అస్సలు తినరు. ఇంకొక పక్కన బట్టలన్నీ అయితే ఆరేసాను నేను వచ్చినాక. ఇంకా క్లైమేట్ మాత్రం చల్లగానే ఉంది. ఇవన్నీ తాడులు మేము ఇప్పుడే వర్షాలకే కట్టాం, లేదంటే కనుక అటు సైడు మాత్రమే ఉంటుంది, ఇంటి ఎదురంతా ఓపెన్గా ఉంటుంది. అటు కూడా ఫుల్ అయిపోయింది. ఇటు కూడా వేసేసాము. ఇక్కడైతే వాళ్ళ నాన్న ఆడిస్తూ ఉన్నాడు.
ఇంకా మాయ చేస్తున్నాడనమాట. ఇందాక నేను ఒక టాపిక్ చెప్పాను కదా, మా మామయ్య అలాగా హెల్త్ బాగాలేనప్పుడు వెళ్ళలేకపోయామని. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు మా నాన్న ఇప్పుడు నేను చెప్తున్నది. ఇప్పుడు మా నాన్నకు కూడా కొంచెం ఒక సర్జరీ జరిగింది. అందరూ వెళ్ళారు, కానీ నేను వెళ్ళలేకపోతున్నాను. ఎందుకంటే దూరంగా ఉన్నాను కాబట్టి. ఇంకా 4 days 5 days అవుతుంది హాస్పిటల్లో జాయిన్ అయ్యి కూడా. ఇంకా ఫోన్లో మాట్లాడడం, వీడియో కాల్ చేయడం తప్పించి వెళ్ళలేకపోతున్నాను అనే బాధ అయితే నాకు చాలా ఉంది చెప్పాలంటే. ఇంకా సీరియస్ కూడా అయింది. ఇంకా ఒకరోజు ఇంకా ఇవాళ డిశ్చార్జ్ అనగారు సీరియస్ అయిపోయింది. ఏమైందంటే నైట్ గ్యాస్ అది వచ్చేసి ఇంకా పొట్టంతా పెయిన్ వచ్చేసి నెక్స్ట్ డే ఇంకా బాగా అస్సలు నిద్రపోలేక అట్లా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మధ్యాహ్నం వరకు కళ్ళు కూడా తెరవలేదు, కళ్ళు తిరిగిపోతున్నాయి అని. ఇంకా ఆ విషయం కూడా నాకు వాళ్ళు అప్పుడు చెప్పలేదు, ఎందుకంటే నేను టెన్షన్ పడతానని చెప్పి. తర్వాత నాకు చెప్పారు. తర్వాత చెప్పినాక కూడా నాకు చాలా టెన్షన్ అనిపించింది. ఇంకా వరుసనే కాల్స్ చేస్తూనే ఉన్నాను, లేసావా లేదా, ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది పిలిస్తే పలికేంత దూరంలో ఉంటే ఎంత బాగుంటుందో కదా, ఇంత దూరాల్లో ఎందుకు ఉన్నాం అసలు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అక్కడే లోకల్గా ఉంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఎక్కడో ఉంటాము, వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళను మనం చూడలేము, వాళ్ళు మనల్ని చూడలేరు. ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందో తెలియదు. ఎందుకు ఇట్లా ఉంటాయి ఈ జాబులు అంటే ఇంతేనేమో అనిపిస్తుంది నాకైతే. కానీ ఏం చేస్తాము, కానీ వెళ్ళాలి. ఇంకా చాలా సీరియస్ అయిపోయిందన్నమాట. ఇంకా అయిపోయిన తర్వాత కొంచెం ఈవినింగ్ అట్లా బాగానే ఉన్నారు. ఇంకా అక్కడ చూసుకునే వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి నాకు అంత టెన్షన్ లేదు. కానీ అట్లా సీరియస్ అయిపోయింది అన్నప్పుడు మాత్రం నాకు చాలా భయం వేసింది చెప్పాలంటే. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు మా నాన్న అంటేనే చాలా ఇష్టం. అసలు ఇంకా మా నాన్న తిట్టాడంటే, మా అమ్మ రోజు తిట్టినా పొట్టుకు తిట్టినా నేను ఫీల్ అవ్వను, కానీ మా నాన్న ఒక్కసారి తిట్టినా కూడా నేను అస్సలు బాగా ఏడ్చేస్తాను. అంత ఇదనమాట. ఇంకా అసలు మా నాన్న కూడా నన్ను తిట్టరు, అంత ఇష్టం నాకు మా డాడీ అంటే. ఇంకా అట్లా అయిందనేసరికి నాకైతే చాలా బాధేసింది. కానీ ఏం చేస్తాము, నా పరిస్థితి అలా ఉంది. మాకు ఇక్కడ టికెట్స్ దొరకవు, మళ్ళీ నేను దర్శనానికి వెళ్ళాలి, టికెట్స్ బుక్ చేసుకున్నాము. సరే దర్శనం అయిపోయినాక ఏం చేద్దాం అనేది చూడాలి. ఇంకా ప్రస్తుతానికైతే మాత్రం వెళ్ళలేకపోతున్నాను. ఇంకా వాళ్ళు హాస్పిటల్లోనే ఉన్నారు. ఇంక వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళినాక వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది కదా, అందుకని చెప్పి. ఎందుకంటే బాబుతోటి హాస్పిటల్ ఇంటికి తిరగలేను కదా నేను. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఉంటే కనుక ఇంట్లోనే ఉంటారు కాబట్టి కొన్ని రోజులు ఉండి చూసుకోవచ్చు. అది అందుకే ఎప్పుడైనా సరే పిలిస్తే పలికే దూరంలోనే ఉండాలి నేను చాలా అనుకుంటూ ఉంటాను 8 ఏళ్లలో చూసి. ఇంక ఇక్కడైతే మా అబ్బాయికి అన్నం తిప్పాలన్నమాట. అన్నం పెట్టాలంటే మాత్రం పెద్ద టాస్క్ అయిపోతుంది. చూసారా ఎలా ఊసేస్తున్నాడో, పెట్టే కొద్దికి ఊసి చూపిస్తున్నాడు. ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు కదా, అదివరకు అయితే వామిటింగ్ చేసేవాడు. ఇప్పుడు వామిటింగ్ చేయడం మానేసి అలా ఊసేస్తున్నాడు. ఇక నేను అందుకని ఇంకా మానేసాను, ఇంక పెట్టట్లేదు. ఇంకా ఎక్కట్లేదేమోలే, ఆ ఇంజెక్షన్స్ అవన్నీ ఉన్నాయి కదా, సో ఆకలి కావట్లేదేమో అన్నారు మా అత్తయ్య. ఇంకా అందుకని ఇంకా మేమైతే అన్నం తినేస్తున్నాము. ఇంకా క్యాబేజీ పప్పు, మామిడికాయ పచ్చడి వేసుకొని మేమైతే అన్నం తినేస్తున్నాము. నేనైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా పొద్దున బొమ్మలన్నీ వేశాను కదా, సో అవన్నీ అయితే నేను ఇప్పుడు అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఈవినింగ్. ఇంక ఇప్పుడు అంతా ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి కదా, సో అందుకని ఇంక ఇక్కడ మా అబ్బాయి చూసారా హవి, నేను ఒక పక్కన క్లీన్ చేస్తా ఉంటే మా అబ్బాయి నాకు ఇంకా పని పెడతా ఉన్నాడు. ఇంకా మనం పిల్లలతోటి ఇంతే ఉంటుంది మన రోజంతా చెప్పాలంటే కనుక. ఇంకా రోజు అసలు అంతే, ఇంకా అసలు ఎలా అవుతుంది, ఎప్పుడు తెల్లారుతుంది ఎప్పుడు రాత్రి అవుతుందో కూడా తెలియట్లేదులే. ఇంకా అలా ఉంది సిచ్యువేషన్ అయితే. మా అబ్బాయికి బొమ్మలతో పని లేదండి, ఇంట్లో ఉన్న పాత వస్తువులు ఏమన్నా ఇస్తే చక్కగా ఆడుకుంటాడు. ఇందాక కూడా చూశారు కదా స్టార్టింగ్లో వీడియోలో, బొమ్మలన్నీ తోసుకుంటూ వెళ్ళి పారాసెటమాల్ డ్రాప్స్ పట్టుకొని ఆడుకుంటున్నాడు. ఇంక ఇక్కడైతే ఇది ఈవినింగ్ అయితే మేము బయట కూర్చుంటాం కదా, బయట ఇవాళ వీకెండ్ కాబట్టి మా వారు కూడా ఉన్నారు. ఇంక బయట నుంచి ఉంటే కింద పిల్లల్ని చూసి అరుస్తూ ఉన్నాడు. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.